నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఈఎన్‌టీ న్యూరో ఆంటాలజిస్ట్ డాక్టర్ లాస్య సాయి సింధు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. మేడం ఎక్కువగా పిల్లల్లో ఈ కంప్లెయింట్ చూస్తూ ఉంటాము. ముక్కులో కండ పెరిగింది అనేసి అంటూ ఉంటారు. వాళ్ళు ఏంటిదంటే చిన్న పిల్లలైతే మరి వాళ్ళు బ్రీత్ తీసుకోవడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఈవెన్ మదర్ ఫీడ్ చేసేటప్పుడు కూడా వాళ్ళు బ్రీత్ రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అసలు ముక్కులో కండ పెరగడానికి కారణాలు ఏంటంటారు? ముక్కులో కండ అన్నది చాలా వేగ్ టర్మ్ అండి. బేసిక్‌గా ముక్కు బ్లాక్ చాలా చిన్న పిల్లలు అంటే జస్ట్ బోర్న్ ఇన్ఫాంట్స్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఏంటంటే కొన్నిసార్లు మొత్తానికి వాళ్ళు ముక్కు నుంచి గాలి సరిగ్గా పీల్చుకోకపోవడం అనేది చూస్తాం. అదేంటంటే ముక్కు వెనకాల కోయానా అని ఉంటుంది. అది కొంచెం నారోడ్ అవ్వడం లేకపోతే అక్కడ ఒక మెంబ్రెయిన్ లాగా ఫామ్ అయినప్పుడు వాళ్ళకి ఆ ఇబ్బంది ఉంటుంది. సో ఇలా కాకుండా కొంతమందిలో ఒక సైడ్ కోయానా అనేది బ్లాక్ ఉంటుంది, అంటే ముక్కు వెనకాల ఒక పార్ట్. సో ఇలాంటి వాళ్ళు ఒక్క ముక్కుతో బ్రీత్ చేస్తుంటారు, ఇంకో ముక్కుతో వెళ్ళరు. సో సింపుల్ ప్రొసీజర్స్ ఉంటాయండి. ఆ కోయానా అది డైలేట్ చేయడము, కొన్ని ట్యూబ్స్ లాంటివి పెట్టి డైలేట్ చేయడం ఇవి ఉంటాయి. ఇలా చేసినప్పుడు వాళ్ళకి ముక్కు నుంచి శ్వాస బాగా ఆడుతుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది జస్ట్ బోర్న్ పిల్లల్లో వచ్చే బ్రీతింగ్ డిఫికల్టీస్. కొంతమంది పిల్లల్లో ఏంటంటే ఎలర్జీస్ డెవలప్ అవుతాయి. చాలా యంగ్ ఏజ్ లో కూడా వీళ్ళకు ఉంటాయి. ఏంటంటే మీరు చూసినట్టుగా అయితే కంటిన్యూస్ ముక్కు నుంచి నీళ్ళు కారుతూ ఉంటాయి. అండ్ కొంతమంది పిల్లలు ఒక సర్టన్ ఏజ్ వరకు కూడా ఏంటంటే తుమ్ముతూ ఉంటారు బాగా. అంటే డస్ట్ కి ఎస్పెషలీ ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళు ఒక 10-20 సార్లు తుమ్ముతారు. కళ్ళు కూడా ఇలా రబ్ చేస్తూ ఉంటారు. ఇది అలర్జీస్ ఉన్న వాళ్ళు అనమాట. సో అండ్ ఇది కూడా ఐడెంటిఫై చేసుకుంటే వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలం. ఇలా ఎలర్జీస్ ఉన్న పిల్లలకి ఏంటంటే ముక్కు లోపల 2 కండరాలు ఉంటాయి సైడ్ కి, టర్బినేట్స్ అంటాం అనమాట. ఆ టర్బినేట్స్ లో వాపు వచ్చేస్తుంది. అది వచ్చినప్పుడు ఏంటంటే బ్రీతింగ్ స్పేస్ తగ్గిపోతుంది, ఎఫెక్టివ్ ఏరియా. సో ఇలాంటప్పుడు వాళ్ళకి ఇలా బ్రీతింగ్ ఇష్యూస్. ఇది కాక ఏంటంటే ముక్కు వెనక ఒక కండరం ఉంటుంది, అడినాయిడ్ అని అంటాం అనమాట. ఈ అడినాయిడ్ అనేది పిల్లల్లో చాలా కామన్ అండి. ఒక 80-90% పిల్లల్లో ఉంటుంది అడినాయిడ్ అనేది. కాకపోతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత, అంటే ఒక 12-14 ఇయర్స్ వచ్చిన తర్వాత ఆ అడినాయిడ్ అనే మాంసపు ముద్ద ముక్కు వెనకాల ఉన్నది న్యాచురల్ గా తగ్గిపోతుంది. అది కామన్ గా. కాకపోతే ఈ లోపు కొంతమంది పిల్లల్లో ముక్కు వెనకాల ఉన్న ఈ మాంసపు ముద్ద అనేది చాలా ఎక్కువగా గ్రో అయిపోతుంది, అంటే ముక్కు వెనక పార్ట్ అంతా బ్లాక్ చేసేస్తుంది. ఇలా బ్లాక్ చేసినప్పుడు వీళ్ళు శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. లిటరలీ కొంతమంది పిల్లలు పడుకోలేరు స్ట్రైట్ గా. వాళ్ళు ఒక 2-3 దిండ్లు పెట్టుకొని ఇలా పెట్టుకొని కూర్చొనే పడుకుంటారు. అండ్ వీళ్ళు చూసినట్టుగా అయితే పొద్దునంతా ఇలా వీళ్ళు ఊగుతున్నట్టు పడుకుంటున్నట్టు చేస్తారు. రాత్రంతా వాళ్ళకి నిద్ర సరిగ్గా పట్టదు. అడినాయిడ్ ఫేసీస్ అంటాం. అంటే ఇలా కళ్ళ దగ్గర కూడా వీళ్ళకి డ్రూపింగ్ గా ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఉన్న జా లైన్ వాళ్ళకి ముందుకు వచ్చేస్తుంది. ఏంటంటే వీళ్ళు మౌత్ నుంచే బ్రీత్ చేస్తారు, ముక్కు నుంచి గాలి వెళ్ళకపోవడం వల్ల. దానివల్ల ఏంటంటే వాళ్ళ టీత్ అంతా కూడా క్రౌడెడ్ గా ఉంటాయి. టీత్ ఫామ్ అయ్యేటప్పుడే ఒక్క పన్ను పైన ఒక పన్ను ఇలా క్రౌడెడ్ గా ఫామ్ అయ్యి ఇలా జా లైన్ అనేది ముందుకు వచ్చేస్తుంది. సో ఇవన్నీ అడినాయిడ్ ఫేసీస్ ఫీచర్స్ అన్నమాట. సో ఇవన్నీ కనుక అబ్జర్వ్ చేస్తే డెఫినెట్లీ ఒక ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఎప్పుడైతే అడినాయిడ్ ఎయిర్వే అబ్స్ట్రక్ట్ చేస్తుందో, అంటే కంప్లీట్గా ఎయిర్ వెళ్ళే దారి అబ్స్ట్రక్ట్ చేస్తుందో, అప్పుడే దానికి సర్జరీ చేస్తాం. లేదు కొంచెం స్పేస్ ఉంది అంటే అది అవాయిడ్ చేస్తాం, ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత న్యాచురల్లీ తగ్గిపోతుంది. కానీ మొత్తం ఎయిర్వే అబ్స్ట్రక్ట్ చేస్తుంది, పిల్లలకి అస్సలు గాలి ఆడట్లేదు అంటే మాత్రము సర్జరీ చేస్తాము. అండ్ కొంచెం స్పేస్ ఉంది అంటే మెడిసిన్తో కూడా ట్రై చేస్తామండి. ఒక స్ప్రే ఇస్తాము, ఒక టాబ్లెట్ ఇస్తాము, ఒక సిరప్ ఇస్తాము. దాంతో కూడా బాగానే రిలీఫ్ ఉంటుంది పిల్లలకి. అయితే చాలా మంది సర్జరీ అనగానే భయపడిపోతూ ఉంటారు. నోస్ కి సర్జరీ ఏంటి, అది ఏమైనా కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయేమో అనేసి అంటూ ఉంటారు. సర్జరీ అన్నది ఎంత వరకు సేఫ్ అంటారు? ఏ స్టేజ్ లో చేయాల్సి ఉంటుంది? సో అదే ఇందాక నేను చెప్పినట్టుగానే అండి, సర్జరీ అనేది ఓన్లీ కంప్లీట్ ఎయిర్వే అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు, అంటే మొత్తానికి ఇంకా ముక్కులో నుంచి గాలి వెళ్ళట్లేదు అండ్ మనము మెడిసిన్స్ వాడి స్ప్రే వాడి కూడా ఒక 2 months 3 months చూసాం, లేదా 6 months కూడా చూసాము, ఏం ఎఫెక్ట్ లేదు. పిల్లలు రాత్రి సడన్ గా లేచి కూర్చుంటున్నారు, పిల్లలు అసలు పడుకోలేకపోతున్నారు. కొంతమంది పిల్లలకి రాత్రి పూట టైంలో సాచురేషన్ కూడా పడిపోవడం చూస్తాం.
సో ఇలాంటివి అబ్సల్యూట్ ఇండికేషన్స్ అండి, ఖచ్చితంగా ఇక సర్జరీ చేయాలి. ఎందుకంటే ఇలా ఇదైనప్పుడు వీళ్ళకి గ్రోత్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సరైన గాలి ఆడకపోవడం వల్ల గ్రోత్ డిఫెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇలాంటి కేసెస్లో డెఫినెట్లీ సర్జరీ చేయాలి. అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా మేడం? అలా ఏం లేదండి, ఒక 2-3 Problem ఇయర్స్ ఏదైనా వాళ్ళకి severe కూడా గా ఉంటే? 2.5-3 ఇయర్స్ పిల్లలు కూడా అడినాయిడ్ సర్జరీ చేస్తాం, 11-12 ఇయర్స్ వరకు కూడా చేస్తాం. ఓకే. సో అది దాంట్లో ఏజ్ ఇదేం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే చాలా మంది ముక్కు సర్జరీ అంటే ఇంత చిన్న ముక్కులోంచి చేస్తామన్న అపోహలో ఉంటారు. అడినాయిడ్ సర్జరీ అనేది ముక్కులోంచి, అంటే ఆబ్వియస్లీ బేబీకి పూర్తిగా మత్తు ఇస్తాము, కాకపోతే ముక్కులోంచి మనము కెమెరా వేస్తాం. ముక్కు నుంచి కెమెరా వేసి మనము నోట్లో నుంచి మెషిన్ అనేది పెడతాం అనమాట. ఓకే. యూజువలీ డిబ్రైడర్స్ కానీ అలాంటివి నోట్లో నుంచి పెట్టి అది సక్షన్ లాంటి మెషిన్ ఉంటుంది, అది డ్రా చేసేసుకుంటుంది. సో దీనివల్ల ఈ లేటెస్ట్ టెక్నాలజీ వల్ల అంత బ్లీడింగ్ కూడా ఏం అవ్వదండి ముందుట్లాగా. ముందైతే కోల్డ్ స్టీల్ మెథడ్స్, అంటే జస్ట్ ఇలా లోపలికి పెట్టి ఇలా స్క్రేప్ చేసేవారు. ఇప్పుడు అలా రఫ్ గా అలా ఏం లేదు, వితౌట్ సింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ విజన్. ఇది హీల్ అవ్వడానికి మనకి ఎంత టైం పడుతుంది అండి? ఒక 1 వీక్ పడుతుందండి. 1 వీక్. ఆ టైంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? సో అప్పుడు ఏంటంటే పిల్లలతో ఎక్కువ చల్ల థింగ్స్ ఇస్తాం. సో అందుకే పిల్లలకి ముందే చెప్తాం, పోస్ట్ అడినాయిడ్ సర్జరీ ఏంటంటే ఒక డే లిటరలీ వాళ్ళకి ఓన్లీ ఐస్ క్రీమ్సే తినిపిస్తాం. ఓకే. ఒక 10 ఐస్, పోస్ట్ సర్జరీ 1 డే లోపు ఒక 10 ఐస్ క్రీమ్స్ వరకు వాళ్ళు ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే అక్కడ ముక్కు వెనకాల క్లాటింగ్ వాటికి హెల్ప్ చేస్తుంది. ఎక్కువ హాట్ స్పైసీ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేస్తాం అన్నమాట. ఏదైనా మెత్తగా ఒక 1 డే తర్వాత కూడా సాఫ్ట్ గా ఇడ్లీ కానీ అలా ఏది మిర్చి మసాలా ఫ్రైడ్ ఐటమ్స్ ఇవ్వం. సో పోస్ట్ సర్జరీ పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి అదే ఐస్ క్రీమ్, కోల్డ్ డ్రింక్ వీ కెన్ గివ్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.